ఎస్బిటిటి వెబ్సైట్ నుంచి కరిక్యులం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే సిలబస్ ఎలా చూడాలి. డిఫరెంట్ బ్రాంచెస్కి ఇండివిజువల్ సెమిస్టర్స్కి సిలబస్ మారుతుంటుంది కాబట్టి ఆ సిలబస్ ఎలా చూడాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇందుకోసం మనము sbtt.telangana.gov.in వెబ్సైట్ విజిట్ చేయాలి. ఈ వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇలా కనిపిస్తున్నాయి కదా, స్టూడెంట్ సర్వీస్, కాలేజ్ సర్వీస్, అదర్ సర్వీస్, అఫిలియేటెడ్ కాలేజ్ కాంటాక్టర్స్, మోర్. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే స్టూడెంట్ సర్వీసెస్. సో ఈ స్టూడెంట్ సర్వీసెస్లో మనకి వ్యూ సిలబస్ అనే ఒక లింక్ కనిపిస్తుంది. సో ఈ వ్యూ సిలబస్ లింక్ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా వ్యూ సిలబస్ లింక్ క్లిక్ చేసిన తర్వాత ప్రజెంట్ C24 కరికులం స్టూడెంట్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్కి చాలా మటుకు కరికులం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా చూడాలి అనే ఇన్ఫర్మేషన్ తెలియకపోయి ఉండొచ్చు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి మనం C24 కరికులం ఎలా చూడాలనేది ఇక్కడ తెలుసుకుందాం. సో సిలబస్ లింక్ క్లిక్ చేయాలి. ఈ సిలబస్లో మనకి C24 కరికులం ఇది ఇలా ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ టోటల్ సిలబస్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. అన్ని బ్రాంచెస్ సంబంధించిన ఇండివిజువల్ లింక్స్ కనిపిస్తున్నాయి. దీంట్లో మీకు ఏ బ్రాంచ్ అయితే మీరు చూడాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ బ్రాంచ్కి సంబంధించిన సిలబస్ అనేది మీరు ఇక్కడ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, సో సమ్ ఆఫ్ ది కోర్సెస్, కొన్ని కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్కి సిలబస్ అనేది ఎక్కువగా మనకి అవేర్నెస్ ఉండకపోయిన బ్రాంచెస్ కూడా ఉంటాయి. కొన్ని బ్రాంచెస్ వాళ్ళకి సిలబస్ దొరకకపోవచ్చు. ఇక్కడ మనకి కరికులం లో చూసుకుంటే మాత్రం వాళ్ళకి సిలబస్ ఎలా ఉంది ఏందనేది తెలుస్తుంది. సో సపోజ్ ఇక్కడ మనకి కంప్యూటర్ సైన్స్ తీసుకుందాం. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ అనే పేరుతో ఉంది. సిఎస్ సబ్జెక్ట్ కోడ్. ఓకే, అదే బ్రాంచ్ కోడ్ వచ్చి సిఎస్. సో దాన్ని మనం క్లిక్ చేయగానే మనకి ఇలా చూడండి డౌన్లోడ్ అవుతుంది. ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ సో ఈ డౌన్లోడ్స్లో మనం చూసుకోవచ్చు. ఈ ఫైల్ ఇలా ఓపెన్ అవుతుంది. సిఎస్ జిప్ ఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఈ జిప్ ఫైల్ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది, సిఎస్ సంబంధించిన ఫోల్డర్. సో ఈ సిఎస్ ఫోల్డర్లో ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ టోటల్ కోర్స్ స్ట్రక్చర్ ఇలా మొత్తం కనిపిస్తాయి. సో దీంట్లో మనకి సెకండ్ సెమిస్టర్ సిలబస్ కావాలంటే ఈ ఫైల్ ఓపెన్ చేయాలి. టోటల్ కోర్స్ స్ట్రక్చర్ చూసుకోవాలనుకుంటే ఇది ఓపెన్ చేసినా సరిపోతుంది. కోర్స్ స్ట్రక్చర్లో మనకి ఇండివిజువల్ సెమిస్టర్స్ మొత్తానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏంటి అనేది మొత్తంగా ఇక్కడ మనకి ఇస్తారు, చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో చూసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ సెమిస్టర్లో చూడండి అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది, తర్వాత ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఉంది, అండ్ అప్లైడ్ ఫిజిక్స్ సబ్జెక్ట్ కోడ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది హ్యూమానిటీకి సంబంధించింది, ఇది సైన్స్ కోర్సెస్ అని ఇలా మనకి కోర్సెస్ని డివైడ్ చేస్తారు. సైన్స్ కోర్సెస్ అని, హ్యూమానిటీ కోర్సెస్ అని, కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ అని, ఎలక్ట్రానిక్స్ కోర్సెస్ అని అన్నీ మిక్స్డ్గా ఉంటాయి. సో కరికులం మొత్తంలో సో ఇక్కడ మనకి చూసుకుంటే 6 సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే 4 ల్యాబ్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్. ఓకే, ఈచ్ సెమిస్టర్ మనకి 20 క్రెడిట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి హెడ్డింగ్లోనే కనిపిస్తుంది సిఎస్సి సిలబస్లో ప్రతి సెమిస్టర్లో 6 సబ్జెక్ట్స్ ప్లస్ 4 ల్యాబ్స్ ఉంటాయి. అండ్ తర్వాత మనకి 20 క్రెడిట్స్ ఈ అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఉంటాయి. ఓకే, సో మనం చెప్పుకుంటుంది ఇంగ్లీష్, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ ఉంది, తర్వాత ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ ఫిజిక్స్ ఉంది, తర్వాత అప్లైడ్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఉంది, అండ్ ప్రోగ్రామింగ్ ఇన్ CS 205 అనేది ప్రోగ్రామింగ్ ఇన్ సి ఉంది. సో ఇది అందరికీ కూడా అన్ని బ్రాంచెస్ వాళ్ళకి కామన్గా ఉంటుంది, ఎక్సెప్ట్ హ్యూమానిటీ HS అది హోమ్ సైన్స్ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఈ సబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఓకే, హోమ్ సైన్స్ వాళ్ళకి కూడా ఉంది యాక్చువల్లీ. ఓకే, చూద్దాం మనం హోమ్ సైన్స్ వాళ్ళకి ఉందా లేదా అనేది చూద్దాం. యాక్చువల్ అది అవసరం లేదు, బట్ అందరికీ కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ CS 206 వెబ్ టెక్నాలజీస్ ఉంది, ME 207 ఇంజనీరింగ్ డ్రాయింగ్ 2 అనేది ఉంది. ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ డ్రాయింగ్ 1 తర్వాత 2 ఉంటుంది పార్ట్. అండ్ CS 208 వెబ్ టెక్నాలజీస్ ల్యాబ్ ఉంది. అండ్ SC 209 అప్లైడ్ సైన్స్ ల్యాబ్ ఉందండి. మీకు సైన్స్ SC 203, 204 ఏవైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నాయో వాటికి సంబంధించిన ల్యాబ్ ఇక్కడ ఉంటుంది. CS 210 ప్రోగ్రామింగ్ ఇన్ సి ల్యాబ్. సో ఇది సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన సిలబస్ కోర్స్ స్ట్రక్చర్ ఇలా ఇచ్చారు. అంటే 6+4 ఉన్నాయి మనకి ఇక్కడ. అదే ఇప్పుడు టైం టేబుల్ చూసుకుందాం, అంటే టైం టేబుల్ కాదు, కరికులంలో చూసుకోవాలనుకుంటే మనకి సెకండ్ సెమిస్టర్లో సబ్జెక్ట్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ పీరియడ్స్ ఎన్ని ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు, చూసుకోవచ్చు. ఓకే, HU 201, SC 202, 203, 204, తర్వాత CS 205, CS 206, ME 207, CS 208, SC 209, CS 210 ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ ఉన్నాయి. వీటికి పీరియడ్స్ కూడా ఏమున్నాయనేది ఇక్కడ ఇచ్చారు. ఒక్కొక్క సబ్జెక్ట్ మనకి పీరియడ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్ పీరియడ్స్ పర్ సెమిస్టర్ మొత్తంగా ఈ సెమిస్టర్లో ఈ సబ్జెక్ట్కి ఎన్ని సెమిస్టర్స్ ఉన్నాయి, 75
పీరియడ్స్ అండి, సెమిస్టర్స్ కాదు. సెమిస్టర్లో ఉన్న ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఎన్ని పీరియడ్స్ ఉన్నాయని ఇక్కడ ఇచ్చారు. 75, 75, 75, 75, 75. సో ఇక్కడ మొత్తం 75 × 6 450. తర్వాత ల్యాబ్స్కి వచ్చి మనకి 45 పీరియడ్స్ పర్ సెమిస్టర్ ఉందండి. అంటే మొత్తంగా మనకి 630 పీరియడ్స్ కండక్ట్ అవ్వాలి యాక్చువల్లీ ఈ సెమిస్టర్ కంప్లీట్ అయ్యే నాటికి. అండ్ క్రెడిట్స్ కూడా ఇచ్చారు చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ థియరీ సబ్జెక్ట్కి 2.5 క్రెడిట్స్ ఉన్నాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాక్టికల్కి మనకి 1.25 క్రెడిట్స్ ఉన్నాయి. టోటల్ 20 క్రెడిట్స్ ఉన్నాయి. అండ్ మార్క్స్ మిడ్ సెమ్ 1లో 200, మిడ్ సెమ్ 2లో 200, ఇంటర్నల్ అసెస్మెంట్ 200, అండ్ ఎక్స్టర్నల్ వచ్చి 400. అండ్ మనకి మినిమం మార్క్స్ పాస్ కావాలంటే 164 మార్క్స్ రావాలి. అండ్ టోటల్ మార్క్స్ వచ్చి 1000 ఉన్నాయి. ఇక్కడ మనకి 600 ఇవి 200 200 200 ఇవి 600 + 400 1000. అండ్ మొత్తం మార్క్స్ 1000 వచ్చినాయి మనకి. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ థియరీ సబ్జెక్టు మనం పాస్ కావాలంటే ఎండ్ మార్క్స్ షెల్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35% ఆఫ్ ది టాపర్ మార్క్స్ అండ్ సబ్జెక్ట్ టోటల్ షెల్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి హైబ్రిడ్ గ్రేడ్ మినిమం అని చెప్తున్నాడు. ఓకే, షెల్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి హైబ్రిడ్ గ్రేడ్ మినిమం. సో ఇలా ఉంది మినిమం మార్క్స్ ఫర్ పాసింగ్ ఇంక్లూడింగ్ ఇంటర్నల్. ఓకే, ఇంక్లూడింగ్ ఇంటర్నల్తో పాటు మీరు అన్ని సబ్జెక్ట్స్లో మినిమం మార్క్స్ తెచ్చుకోవడానికి ఎన్ని మార్క్స్ రావాలంటే మినిమం మీకు 35% అంటే 35 మార్క్స్ రావాలి. బట్ ఇక్కడ మినిమం మార్క్స్ మనకి 14 రావాల్సి ఉంటుంది. ఇండివిజువల్ మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్లో 40కి 14 రావాలి. అండ్ తర్వాత రిమైనింగ్ మార్క్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ మిడ్ సెమ్ 1, మిడ్ సెమ్ 2 నుంచి ఇంటర్నల్ అసెస్మెంట్ నుంచి రావాల్సి ఉంటుంది. అంటే మినిమం మీకు 35 మార్క్స్ రావాలి. అంటే మీరు ఇక్కడ మీ ఈ 3 సెక్షన్లు మిడ్ సెమ్ 1, మిడ్ సెమ్ 2, ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ వీటి నుంచి మీకు 21 మార్క్స్లో మినిమం రావాల్సి ఉంటుంది. అండ్ మ్యాక్సిమం ఎక్స్టర్నల్ మార్క్స్ ఎక్స్టర్నల్లో 40 మార్క్స్కి మీకు 14 రావాల్సి ఉంటుంది. ఇక్కడ 21 + ఈ 14 కలుపుకుంటే 35, మోర్ దెన్ 35 రావాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అది ఈ థియరీ సబ్జెక్ట్స్కి. మరి ఏవైతే ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ప్రాక్టికల్ సబ్జెక్ట్స్కి కూడా అలాగే ఉంది. బట్ ఇక్కడ మినిమం 50% ఆఫ్ ది టాపర్ మార్క్స్ రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు మినిమం 20 ఇక్కడ 60 మార్క్స్ ఉన్నాయి. అలాగే 40కి 20 రావాలి. అంటే మీరు ఇక్కడ మినిమం మీకు 50 రావాలండి. ఈ 20 20 20 ఈ 60 నుంచి మీకు 30 మార్క్స్ రావాల్సి ఉంటుంది. అందుకనే కదా మనకి ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50% అని చెప్పారు. అంటే 50 మార్క్స్ కంటే ఎక్కువ రావాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ ఎక్స్టర్నల్లో కనుక 20 మార్క్సే వచ్చాయనుకోండి, మీకు ఇంటర్నల్స్ మిడ్ సెమ్ 1, మిడ్ సెమ్ 2 అండ్ ఇంటర్నల్ ఎవాల్యుయేషన్లో మీకు మినిమం 30 మార్క్స్ రావాలి. 30 కంటే ఎక్కువ వస్తే కూడా మీరు ఖచ్చితంగా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన సిలబస్. ఇలా ప్రతి ఒక్క సెమిస్టర్కి ప్రతి ఒక్క బ్రాంచ్కి సంబంధించిన సిలబస్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో మళ్ళొకసారి మీకు జస్ట్ సింపుల్ ప్రొసీజర్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం హోమ్ పేజు తెలంగాణ gov.in వెబ్సైట్. ఓకే, వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ట్యాబ్స్ కనిపిస్తుంటాయి. కొద్దిగా టైం పడుతుంది, చూద్దాం. ఓకే, స్టూడెంట్ సర్వీసెస్లో వ్యూ సిలబస్లోకి వచ్చి మీకు C24 కరికులంలో మీ పర్టికులర్ బ్రాంచ్ ఏదనేది మీ ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఆ బ్రాంచ్ మీరు లింక్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ హోమ్ సైన్స్లో మనకి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ ఉందా లేదా అనేది ఒక డౌట్ ఉంది. ఓకే, అదే సి ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ ఉందా లేదా సెకండ్ సెమిస్టర్లోనే ఒక డౌట్ ఉండే. సో ఆ డౌట్ క్లియర్ చేసుకోవడానికి నేను ఇప్పుడు ఈ లింక్ క్లిక్ చేశాను. అండ్ సిలబస్ మనకి యాక్చువల్లీ డౌన్లోడ్ అయింది. హోమ్ సైన్స్ ఫైల్ ఓపెన్ అయింది, జిప్ ఫైల్. రైట్, ఫైల్ ఇంకా డౌన్లోడ్ కాలేదు ఎందుకో మరి. ఎస్, ఫైల్ డౌన్లోడ్ అయింది, ఓపెన్ అవుతుంది ఇప్పుడు. రైట్, హోమ్ సైన్స్ ఫైల్ ఓపెన్ అయింది. ఇక్కడ హోమ్ సైన్స్ కోర్స్ స్ట్రక్చర్ ఏంటంటే మనకి సెమిస్టర్లో ఉన్న అన్ని ఆ బ్రాంచ్లో పర్టికులర్ బ్రాంచ్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా చూపిస్తాయి. సో ఇక్కడ మనకి ఈ హోమ్ సైన్స్లో అడ్వాన్స్డ్ ఇంగ్లీషు, ఫుడ్ సైన్స్, చైల్డ్ కేర్ అండ్ డెవలప్మెంట్, అడ్వాన్స్డ్ టెక్స్టైల్ సైన్స్ అండ్ ఫ్యాబ్రిక్ కేర్, బేసిక్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఫుడ్ అడల్టరేషన్ అండ్ ప్రివెన్షన్ ఇవే ఉన్నాయండి. అంటే మనకి వీళ్ళకి ఈ లెక్కన మనకి కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన సి ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో అది ఇంజనీరింగ్ సంబంధించిన కోర్స్ కాబట్టి, హోమ్ సైన్స్ నాన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కాబట్టి ఈ నాన్ ఇంజనీరింగ్ కోర్సులో ఈ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన సి ప్రోగ్రామింగ్ అవసరం లేదు కాబట్టి దాన్ని తీసేస్తారు. ఇంతకుముందు ఉండే C21 సిలబస్లో ఉండే. వీళ్ళు లక్కీ అనమాట చెప్పాలనుకుంటే. చాలామంది ఈ హోమ్ సైన్స్ స్టూడెంట్స్ ఫెయిల్ అవుతుండే వాళ్ళు. అండ్ వన్ థింగ్, ఈ హోమ్ సైన్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్లో మాత్రమే ఉంది. సో వాళ్ళకి ఈ సంబంధించిన కరికులంలో మనకి సి ప్రోగ్రామింగ్ తీసేశారు. సో దే ఆర్ లక్కీ. సో ఇలా మనం ప్రతి ఒక్క పర్టికులర్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి సంబంధించిన లేకపోతే నాన్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి సంబంధించిన
కరికులంలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయనేది ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ ఈ లెసన్స్ కూడా ఇచ్చారు. ఇదే దాంట్లో మనకి ఈ లెసన్స్ కూడా ఉన్నాయి. సో ఈ లెసన్స్లో మనకి C21 కరికులం సంబంధించినవి మాత్రమే ఇచ్చారు. కామన్ సబ్జెక్ట్స్ ఇక్కడ చూసుకోండి. సి ప్రోగ్రామింగ్ సంబంధించిన స్లైడ్స్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఉన్నాయి. అప్లైడ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్, కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ దీనికి సంబంధించిన కరికులం సంబంధించిన సిలబస్ మనకి పీపీటీస్ దొరుకుతాయి. మీరు కావాలనుకుంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇది క్లిక్ చేయగానే చూడండి C21 కరికులం అని చెప్పాం కదా. సో ఈ ఫార్మసీ ఇది మనకి ఎలాగో అవసరం లేదు. సో C21 కరికులంలో కామన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామన్ సబ్జెక్ట్స్ సంబంధించిన సిలబస్ ఈ లెసన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే పీపీటీస్ ఉంటాయండి. సో దానికి సంబంధించిన వీడియో కూడా మనకి ఇక్కడ ఇదే వీడియోలో కవర్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఈ సి ప్రోగ్రామింగ్ అనేది పీపీటీస్ రూపంలో చదువుకుంటే మీకు బాగా పనికొస్తుంది. ఎందుకంటే దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ క్లియర్గా మీకు మెన్షన్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని మీరు చూసుకొని మీరు ఒకసారి బుక్తో పాటు బుక్లో ఉన్న ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఫాల్కన్ కానీ, రేడియన్స్ పబ్లిషర్స్ కానీ, లేదంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్తో పాటు మీరు ఈ లెసన్స్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ చెప్పా కదా ఈ లెసన్స్ మీకు సి ప్రోగ్రామింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొద్ది కష్టంగా ఉంటుంది. ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్లో టఫెస్ట్ మనకి ఈ సెకండ్ సెమిస్టర్లో ఇదే అనుకోవచ్చు. ఇది అర్థమైతే మీకు మిగతా ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ అర్థమవుతాయి. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే మిగతా వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేయడం ఉద్దేశం ఏంటంటే ఈ సిలబస్లో చదువుకున్న తర్వాత మీరు ఒకవేళ కంప్యూటర్ సైన్స్ డిప్లొమాలో కంప్యూటర్ సైన్స్ చేయలేకపోయినా కూడా మిగతా వాళ్ళు అదర్ దాన్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కూడా కంప్యూటర్ సైన్స్ బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మినిమం ఉండాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇక్కడ మనకి ఈ పీపీటీస్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. చూసుకోండి మీరు ఇక్కడ పీపీటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క యూనిట్కి సంబంధించిన పీపీటీస్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా అర్థం చేసుకొని మీరు ఈజీగా మార్క్స్ పొందే అవకాశం ఉంటుంది. ఓకే, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు సి ప్రోగ్రామింగ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో సి ప్రోగ్రామింగ్ సంబంధించిన లెసన్స్ కూడా నేను వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను. మన వీడియోస్ డిప్లొమా స్టాండర్డ్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయ్యేటట్టు వీడియోస్ చేస్తాను. సో సి ప్రోగ్రామింగ్ క్లాసెస్ మీరు వినాలనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు వేరే వాళ్ళకు కూడా సజెస్ట్ చేయండి. అలాగే మీరు కూడా నా ఛానల్ ఫాలో అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ వీడియోలో మీరు నచ్చితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే మనకి లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో స్కాలర్షిప్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏవైనా ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, తర్వాత మీరు ఈసెట్ అప్లికేషన్ మీరు ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఈసెట్ ఎలా అప్లై చేయాలి, ఈసెట్ సిలబస్ ఏంటి, ఈసెట్లో ఎలాంటి ప్యాటర్న్ ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, తర్వాత ఫ్యూచర్లో మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏవైనా జాబ్స్ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన నోటిఫికేషన్ తెలుసుకోవాలనుకుంటే కూడా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. Hope you will subscribe my YouTube channel and hope you will like this video and share this information to your friends and others. Thank you for watching this video. Wish you all the best for your career. Don't forget to subscribe my YouTube channel.